తరతరములలో తరగని కృపతో నన్ను నడిపించినావే. గడచిన కాలమంతా నన్ను నడిపించినావే. గడచిన కాలమంతా తరతరములలో. ఆదికాండం 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు మనం చదువుకుందాం. లేమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతడికి నోవాహు అని పేరు పెట్టబడిన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలోకి వస్తుండగా నీ కృప కలిగిన మాటలు మా అందరితో మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మాటలు ఉపయోగకరంగా మార్చండి. మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని, పరలోకం నుంచి మీ మాటలు వింటుండగా అవి మాకు దీర్ఘాయుష్ని కలుగు చేయుటకు, ఆరోగ్యాన్ని కలుగు చేయటానికి సహాయం చేయండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. బైబిల్లో చాలా శ్రేష్టమైన వాళ్ళు పుట్టినట్లు మనకు తెలుసు. 5వ అధ్యాయంలో చాలామంది గనులైన వాళ్ళు కనపడతారు. అంతకుముందు కూడా కనపడతారు. హేబెలు పుట్టాడు, కయ్యూను పెట్టాడు, తర్వాత చాలామంది పుట్టారు. అయితే ఈ 5వ అధ్యాయంలో 9 పేర్లు చాలా బలంగా రాయబడ్డాయి. 5వ అధ్యాయంలో 9 పేర్లు చాలా బలంగా రాయబడ్డాయి. అవి ఒకటి షేతు, ఎనోషు, కేయిలాను, మహలేలు, ఏరేదు, ఆనోకు, మెతుషెల, లేమెకు, నోవాహు. ఇక్కడ ఈ 9 పేర్లు చాలా బలంగా రాయబడ్డాయి. ఒక్కొక్కళ్ళు 100 సంవత్సరాలు జీవించారు. అయితే షేతు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించబడిపోయింది. కానీ ఏనోషు పుట్టినప్పుడు, కేయినాలు పుట్టినప్పుడు, మహలేలు పుట్టినప్పుడు, ఏరోదు పుట్టినప్పుడు, హానోకు పుట్టినప్పుడు, మెతుషెల పుట్టినప్పుడు, లేమెకు పుట్టినప్పుడు జరగని కార్యం నోవాహు పుట్టినప్పుడు జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి మనిషి పట్ల దేవుని సంకల్పం చాలా గొప్పది. ప్రతి మానవుడి పట్ల దేవుని సంకల్పం చాలా వింతైంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని బైబిల్ చెప్పిద్ది, కీర్తనలు మనం చదువుతున్నాం కదా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు. మనిషిని చూసినప్పుడు ఆశ్చర్యమును, అదొక భయం. మనిషి ఏమో ఆశ్చర్యకరంగా ఉన్నాడు, మనిషిని కలుగు చేసిన ఆయనేమో ఆయన చూసినప్పుడు భయంగా ఉన్నదంట. జాగ్రత్తగానండి, ఎవరైనా సరే ఒక మనిషి పుట్టగానే 2 కార్యాలు జరగాలి. ఒకటి, జాగ్రత్తగానండి, ఒక జన్మ, ఒకళ్ళు బయటకు వచ్చారని తల్లి కడుపులో చేసి వాళ్ళ వల్ల జరగాల్సిన కార్యాలు 2. ఒకటి, ఆ కుటుంబము, ఆ దేశము, ఆ ప్రాంతము యేసు నామములో నెమ్మదికరంగా మార్చబడాలి. సెకండ్ వన్, రెండోటి ఏంటంటే ఒక మనిషి పుట్టినాకండి దేవుడు శాపాలు మొత్తం వెళ్ళిపోవాలి, మనుషుల శాపాలు మొత్తం వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా భూమిని శపించాడు, ఆ శాపాన్ని ఇరగ్గొడతానికి నోవాహు పుట్టాడు. చెప్పాలి హల్లెలూయా. దేవుడు శపించిన దాన్ని శ్రేష్టకరంగా మార్చటానికి నోవాహు పుట్టాడు. ఒక మనిషి జన్మ, ఒక మనిషి జననం ఎందుకో తెలుసా? చెప్పండి. నెంబర్ 1, నెమ్మది. కుటుంబాల్లో నెమ్మది, ప్రాంతాల్లో నెమ్మది. ఈరోజు మనకి ఏం కరువైపోయింది అంటే నెమ్మది కరువైపోయింది. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేదు.
అది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. కూడు లేనప్పుడు అప్పులు లేవు. అన్నం లేని రోజుల్లో అప్పులు ఉండే కాదు. ఈరోజు అన్నం అంతా సమృద్ధిగా ఉంది, అప్పులు కూడా విస్తారంగా ఉన్నాయి. లక్షల అప్పులు ఉన్నాయి. ఏసీలు, కార్లు, కుక్కర్లు, మిషన్లు, ఏవో మనిషికి కావాల్సిన సమస్తం ఉన్నాయి. కానీ మనిషికి తట్టుకోలేంత అప్పులు కూడా ఉన్నాయి. తినడానికి లేదు, ఉండటానికి లేదు. అప్పుడు మాత్రం సమస్యలు అంటే ఉండటానికి మంచి లేదు, తినటానికి మంచి తినలేదు, కానీ నెమ్మది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, కానీ అప్పులు దండిగా ఉన్నాయి. దానివల్ల మనిషి ఏం కోల్పోతాడు తెలుసా? నెమ్మది కోల్పోతున్నాడు. నెమ్మది కోల్పోతున్నాడు. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన శ్రేష్టమైన విషయం, మన బిడ్డలను అలాగే పెంచాలి. మన బిడ్డలను అలాగే పెంచాలి. అమ్మా, నువ్వు ఎందుకు పుట్టావు తెలుసా? ఈ కుటుంబానికి నెమ్మది తీసుకురావడానికి పుట్టావు. అమ్మా, బాబు, నువ్వు ఎందుకు పుట్టావు తెలుసా? ఈ కుటుంబానికి నెమ్మది తీసుకురావడానికి పుట్టావు. మనం అలా చెప్పుకుంటూ బిడ్డలు పెంచుకోవాలి. ఒక వ్యక్తి పుట్టింది అందుకే. ఒక వ్యక్తి పుట్టింది అందుకే. అమ్మా, నువ్వు ఎందుకు పుట్టావు తెలుసా? నిన్ను బట్టి మా చేతుల కష్టం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి యెహోవా శపించిన ప్రతి వ్యక్తి దీవెనకరంగా మార్చబడిపోవాలి అని చెబుతూ వాళ్ళని మనం పెంచాలి, వాళ్ళని జ్ఞాపకం చేయాలి. ఎకేబేదు మోషేని పెంచే కాలంలో మోషే చెవుల్లో బోధించిన మాట ఏం తెలుసా? నువ్వు పెంచబడుతున్న మాత్రం చెప్పాలి, ఐగుప్తు యొక్క ధనంతో పెంచబడుతున్నావు, కానీ నీ శరీరంలో ఉండవలసిన మొత్తం ఏంటో తెలుసా? నువ్వు ఇజ్రాయిల్ యొక్క, ఎబ్రీల యొక్క దేవునికి దాసుడివి. ఎబ్రీల యొక్క దేవుని దాసుడివి. ఆ దేవుని ప్రజలు విడిపించబడటం కోసం నువ్వు పుట్టావని మర్చిపోవద్దు. హల్లెలూయా. బైబిల్ చెప్పింది విశ్వాసాన్ని బట్టి దాచారంట. విశ్వాసాన్ని బట్టి దాచడం ఏంటి? మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు అంట విశ్వాసాన్ని బట్టి మోషేని దాచారంట. మోషేని దాచడానికి విశ్వాసం ఎందుకు? వాళ్ళకి ఒక దర్శనం ఉంది, వాళ్ళకి గురు ఉంది. వాళ్ళు పడుతున్న శ్రమ, వాళ్ళు పడుతున్న కష్టం విడిపించబడటం కోసం దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. సంసోను పుట్టి బైబిల్ చెప్తున్న మాట తెలుసా? మనోహతో మాట్లాడుతున్నాడు. మనోహ భార్యతో దేవదూత మాట్లాడుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు అనుభవిస్తున్న శాపం నుంచి సంసోను ప్రజలు విడిపించబోతున్నాడు. వరపుత్రుడు అంట నేను సంసోన్ని. ప్రైజ్ ది లార్డ్. అలా బైబిల్ చెప్పుకుంటూ పోతే ఎంత శ్రేష్టకరండి. ఈ బైబిల్ని ఆల్మోస్ట్ నేను 20 సంవత్సరాలు చదువుతున్నాను. 20 సంవత్సరం చదువుతున్నా కానీ ఇంకా ఎన్నెన్నో కొత్త విషయాలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, ఒక మనిషి తయారవటం కోసం వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికినా కానీ ఈ బైబిల్ ఒక వ్యక్తిని తయారు చేస్తూనే ఉంటుంది. ఈ లేఖనాలు ఒక వ్యక్తిని తయారు చేస్తూనే ఉంటుంది. నాకు చాలు ఈ మాటలను బట్టి వాడిని తయారు చేస్తానంటే కుదరదు. లేఖనాలు చెబుతున్న మాట ఏం తెలుసా? లేమీకు 182 సంవత్సరాలు ఎదురు చూశాడు నోవాహు కోసం. 182 years నిరీక్షణ ఒక నోవాహు కోసం. ఎందుకు తెలుసా? యెహోవా చేత శపించబడిన ప్రతిదీ దీవెనకరంగా మార్చబడిపోవాలి. చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళు, ఎల్లుండి చేసుకునే వాళ్ళు, ఇక మీద చేసుకునే వాళ్ళు చెప్పాల్సిన ప్రాముఖ్యత విషయం తెలుసా? 1, నా ద్వారా నెమ్మది, భర్తకి నెమ్మది, బిడ్డలకు నెమ్మది, కుటుంబానికి నెమ్మది, సంఘానికి నెమ్మది, ప్రాంతానికి నెమ్మది, ఇరుగు పొరుగు వారికి నెమ్మది, పక్కన ఇళ్ళకు నెమ్మది. హల్లెలూయా. నెంబర్ 2 దేవుడు ఏంటంట? దేవుడు శపించిన మీరు ఎక్కడ లేరులే, దేవుడు శపించిన ప్రతి ఒక్కటి కూడా ఏమైపోవాలంట? ఆశీర్వాదకరంగా మార్చబడిపోవాలి. ఇవి 2 జరిగితేనే ఒక జన్మకి, ఒక వ్యక్తి పుట్టినందుకు పరిపూర్ణత వస్తుంది. యోహోను గురించి ఒక చక్కని మాట రాస్తుంది, చదవద్దు. 1:17 రాసి ఉంటుంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారంట. ఒక్క వ్యక్తి పుడితే అనేకులు సంతోషం. వండర్ఫుల్ వర్డ్ అండి. యోహోను సువార్త 5వ రాసి ఉంటుంది. అతడు మండుచు అనేక మందిని మండించాడు, ఆ వెలుగులో మీరు నడిచారని చెప్పేసి దేవుడు సాక్ష్యం చెప్తాడు. స్త్రీల గల అందరిలో కూడా యోహోను శ్రేష్టమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం సాక్ష్యం అండి అసలు అది? ఏం సాక్ష్యం?
ఈరోజు పిల్లల్ని కుదురుగా కూర్చోలేపట్లేకపోతున్నాం, వాళ్ళని పెంచడానికి అల్లాడిపోతున్నాం. లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, లేమెకు 182 సంవత్సరాల నిరీక్షణ. నోవాహు పుట్టాడు. నోవాహు పుట్టిన తర్వాత ఇక నిరీక్షించవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు పుట్టిన తర్వాత ఇక నిరీక్షించవలసిన అవసరం లేదు. 6వ అధ్యాయం రాసుంటుంది, 8వ వచనం చదవగలరా? 6వ అధ్యాయం 8వ వచనం చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. నోవాహు నీతిమంతుడు, తన తరము నిందారహితుడు. నోవాహు దేవునితో నడిచాడు. ఆనోకు గురించి రాస్తుంది, దేవునితో నడిచాడని రాస్తుంది. ఇక్కడ దేవునితో నడుస్తూ నిందారహితుడుగాను, అనేక మందికి నెమ్మది కలిగించేవాడిగాను, అనేక మందికి యెహోవా శాపాన్ని ఇరగొట్టేవాడిగాను మార్చబడ్డాడు. ఆనోకు పిల్లలకంటూ దేవునితో నడిచాడు, అతను కొనిపోబడ్డాడని రాస్తుంటుంది. అందుకని ఆనోకు వల్ల కూడా కాంది, నోవాహు వల్ల అయింది. ఆనోకు వల్ల కాంది, మెతుషెల వల్ల కాంది, లేమెకు వల్ల కాంది, నోవాహు వల్ల జరిగింది. ప్రజలు విడిపించబడ్డారు. స్తోత్రం. 75 సెంటుల్లో పడవ కడతన ప్రభు సహాయం చేశాడు. 75 సెంట్లు 30 ఎకరంలో కట్టాడండి. పడవ చిన్నది కాదు, 30 ఎకరం కట్టాడండి. స్తోత్రం. నీ బిడ్డలు అలాగ పెరుగుదురుగాక, మన బిడ్డలు అలాగ పెరుగుదురుగాక, దేవుడి వాక్యాన్ని ఆస్వాదించునుగాక. 2 చేతులు ఎత్తి శ్రీదమా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి దయచేసి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా తండ్రి, మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎంతో గనులు ప్రభు. ఈ దినాన్ని చూడలేకపోయారు నైనా, మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా నీ కృపలో, నీ కాపుదల్లో మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి సమయం మీరు ఇచ్చిందే ప్రభు. కృతజ్ఞత కలిగి బ్రతకడం మాకు నేర్పించండి ప్రభు. అనేక నాలు ఒకని జనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు. ఒకని జననము ప్రతి శాపాన్ని కొట్టివేసే విధంగా ఉండాలి ప్రభు. ఒకని జననము అనేక మందికి సంతోషకరమైనదిగా, దీవెనకరంగా మార్చబడాలి తండ్రి. నీకు స్తోత్రం నైనా. తండ్రి నాయనా, ఇశ్రాయేలు ప్రజలను వారి కట్లను విడిపించడానికి సంసోనును వరపుత్రునిగా మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. నిజంగా ప్రభువా, మనైనా మా పుట్టుక అనేక మందికి నెమ్మదిని కలిగించేదిగా ఉండాలి. మా పుట్టుక అనేక మంది కుటుంబాల్లో సంతోషకరంగా అయినా ఉండాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. మీ దాసులు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. స్తోత్రాలు. ప్రత్యేకంగా నైనా మరి ఈ దినము మీ దాసురాలకు మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం. ఇంకా మీ దీసురాలని ప్రభువా మీరు బలంగా వాడుకోండి. మీ దాసురాలని తండ్రి అయ్యా నాయనా మీ సన్నిధిలో మీరు ఇంకా బలంగా వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేకమైన అయినా కుటుంబాల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి అయినా స్త్రీగా నీ కుమార్తెను నైనా మీరు ఇంకా తయారు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు. ఇది సరిపోదు ప్రభువా, ఇంకా అధికమైన భారాన్ని నీ కుమార్తెకు మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మేమందరం ఏకీభవించి మీద ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తన దినములన్నీ నెమ్మదిగా గడుచున్నట్లు మీరు కృపను అనుగ్రహించండి. తన దినములన్నీ ప్రభువా సంతోషముతో అనుభవించడం నీ కృపను దయచేయండి. నీ కృప కావాలి ప్రభువా, నీ కృప కావాలి తండ్రి. మీరు కావాలి నాయన తండ్రి, మీరు కావాలి అయ్యా నాయనా. మీ కుమార్తెను మీరు దర్శించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతగా చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆమేన్.
అందుకే రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మరి దేవుడు మరి మా గ్రేస్ పులిపాటి ప్రేమ గారి మరియమ్మ గారిల ఏకైక కుమార్తె మరి హిమ గ్రేస్ పుట్టినరోజు సందర్భంగా చిన్న కేక్ని సహోదరుడు మరి తీసుకొచ్చాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేసుకొని తన కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తనకి మంచి ఆరోగ్యం దయచేయను గాక. గడిచిన సంవత్సరాలు ఇచ్చిన కృప కంటే ఈ సంవత్సరం విశేషమైన కృపను దయచేయను గాక. గడిచిన సంవత్సరాలు దేవుడిచ్చిన ఆరోగ్యం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన ఆరోగ్యం దయచేయను గాక. దీర్ఘాయుష్యం దయచేయను గాక. క్షేమాన్ని దయచేయను గాక. నిశ్చయంగా అనేక మందికి నెమ్మది కలుగు చేసే ఒక సహోదరిగా, కుమార్తెగా, సేవకురాలుగా ప్రభువు మార్చునుగాక. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కిరుబై 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 కిరుబై. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ సంవత్సరం ప్రభు వారు ఇచ్చినటువంటి మరొక నూతన సంవత్సరము, మరొక సంవత్సరం, నూతన సంవత్సరము అనే ఒక దయా కిరీటాన్ని, కనికర కిరీటాన్ని ప్రభు అనుగ్రహించున్నాడు. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అలాంటి సంవత్సరములు అనేకం చూచుటకు ప్రభు సహాయం చేయనుగాక. అలాంటి సంవత్సరములు అనేకం అనుభవించుటకు ప్రభు సహాయం చేయనుగాక. అందుని బట్టి కూడా ప్రభుని స్తుతిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కలిసి మరి సహోదరి కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దామా. నోట్ చేసి అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో మీరు మాకు ఇచ్చిన సేవకురాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మీ దాసురాలను జ్ఞాపం చేసుకొని అయినా, మీ దాసురాలను మీరు జ్ఞాపం చేసుకొని ప్రభా, మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా, మీ దాసురాలను మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా. అందరం కలిసి దీవిద్దాం. మాకు నెమ్మదికరంగా మార్చండి అని చెప్దాం. మీరు మా జీవితాల్లో ఒకవేళ ఏదన్నా శాపాన్ని మేము అనిపిస్తే ఆ శాపం మీ దాసులను బట్టి తొలగిపోవాలి ప్రభా అని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా సహాయము చేయండి, 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 ప్రభా సహాయం చేయండి, ప్రభా సహాయం చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నాయన మీ అనంతి సంకల్పం ప్రకారము మమ్మల్ని అందరినీ మీరు ఒకటి చేసినారు ప్రభా. ఇదిగో మీ దాసురాలు మీరు మాకు బహుమానంగా ఇచ్చినారు తండ్రి. అయ్యా, మీ దాసురాలకి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినారు. గడిచిన సంవత్సరాలు చూపించిన కృప కంటే, గడిచిన సంవత్సరాలు మీరు చేసిన ప్రతి కార్యముల కంటే ఈ రాబోతున్న సంవత్సరం అత్యధికంగా మార్చండి. ప్రతి భాగాన్ని తాకి ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో పూర్ణ ఆరోగ్యవంతురాలుగా మార్చబడుగాక. పూర్ణ దీర్ఘాయుష్ కలిగిన ఒక తండ్రి సేవకురాలుగా మార్చబడుగాక. అన్ని విషయములలో మీరు ఆదరించండి, అన్ని విషయములలో మీరు బలపరచండి. ఇదిగో సంఘమంతా కూడి మీరు మాకు ఇచ్చిన సేవకురాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన మీ దాసురాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా. యేసు నామములో మా అందరికీ నెమ్మదికరంగా మార్చండి. మా అందరి శాపాలు కొట్టివేపట్టుకు తన ప్రార్థనలో ఉపయోగపడేదిగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చూపించి విశేషమైన ఆత్మతో అభిషేకించమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, ఇంకా నూతనమైన అయా కృపా వరములతో మీ దాసురాలు నింపమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనకిచ్చిన దేవుని దాసురాలను బట్టి ప్రభు స్తుతిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం.
చాటున నివసించేదా నా జీవిత కాలమంతా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా నీ త్యాగం నా కోసం నా బ్రతుకే నీ కోసం అర్పింతును సమర్పింతును అర్పింతును సమర్పింతును పరిశుద్ధుడా మహోన్నతుడా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా వేటగాడు ఉరియొగ్గెనే తొట్టిల్లకుండా కృప కాచెను వేటగాడు ఉరియొగ్గెనే తొట్టిల్లకుండా కృప కాచెను నా పక్కన నీవుంటివి నన్ను విడచిపోనంటివి నా పక్కన నీవుంటివి నన్ను విడచిపోనంటివి నమ్మకం నీవే యేసయ్యా నా నమ్మకం నీవే యేసయ్యా నమ్మకం నీవే యేసయ్యా నా నమ్మకం నీవే యేసయ్యా పరిశుద్ధుడా మహోన్నతుడా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా ఆకువాడక ఫలించెదా నీ సన్నిధిలో వర్ధిల్లుచు ఆకువాడక ఫలించెదా నీ సన్నిధిలో వర్ధిల్లుచు నా శ్రమలో తోడుంటివి ఏ తెగులు రాదంటివి నా శ్రమలో తోడుంటివి ఏ తెగులు రాదంటివి నమ్మకం నీవే యేసయ్యా
నివసించేదా నా జీవిత కాలమంతా. నాకున్నవన్నీ నన్ను విడచినా నాతో నీవుంటే అది చాలును. నాకున్నవన్నీ నన్ను విడచినా నాతో నీవుంటే అది చాలును. విచారములు విరచితివి విధి రాతను మార్చితివి. విచారములు విరచితివి విధి రాతను మార్చితివి. నమ్మకం నీవే యేసయ్యా, నా నమ్మకం నీవే యేసయ్యా. నమ్మకం నీవే యేసయ్యా, నా నమ్మకం నీవే యేసయ్యా. పరిశుద్ధుడా మహోన్నతుడా నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా. నీ చాటున నివసించేదా నా జీవిత కాలమంతా. నీ త్యాగం నా కోసం, నా బ్రతుకే నీ కోసం అర్పింతును, సమర్పింతును, అర్పింతును, సమర్పింతును. నమ్మకం నీవే యేసయ్యా, నా నమ్మకం నీవే యేసయ్యా. నమ్మకం నీవే యేసయ్యా, నే నమ్మినది నిన్నే యేసయ్యా. ఆశ్రయమాన ఆనందమునకు కారణమా, ఆశ్రయమాన ఆనందమునకు కారణమా. చీకటి బతుకును చిగురింపచేసి గొప్ప చేసిన యేసయ్యా. చీకటి బతుకు